ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు. ఇప్పటికే భయపడుతున్నారు ఈ యుద్ధం ప్రభావం వల్ల. మళ్ళీ ఇప్పుడు రాబోతుంది గ్రస్తోదయ చంద్రగ్రహణం అని చెప్తున్నారు. అంటే సాధారణ చంద్రగ్రహణానికి దీనికి ఏంటి తేడా గురుగారు? సాధారణంగా మీకు గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ అవును. 3 గ్రహాల యొక్క స్థితిగతుల వల్లే. అంటే అసలు గ్రహణం అనేది ఏర్పడుతోంది అంటే, ఇప్పుడు మనం ఉన్నాము. ఈ లైట్ ఉన్నది. మన నీడ గోడ మీద పడుతోంది అంటే ఒక రకమైనటువంటి విషయం. అలాగే నీడలు ఏర్పడుతున్నాయి అంటే కారణం ఏంటి? అక్కడ ఏదో ఒక వస్తువు ఉందని అర్థం. ఇప్పుడు ఈ అంతే గదా! గ్రహణాలనేటువంటివి ఏర్పడుతున్నాయి అంటే ఓకే. మన భూమితో పాటు మిగతావి కూడా ఉన్నాయి చాలా అని అర్థం. ఇప్పుడు మనకి చంద్రుడు, సూర్యుడు అంటే ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి ఆ గ్రహణాలు. అవును. మిగతా గ్రహాలకి కూడా గ్రహణం ఉంటుంది. ఓకే. శుక్రగ్రహణం ఉంటుంది, బుధ గ్రహణం ఉంటుంది, గురు గ్రహణం ఉంటుంది. ఓహ్! అంటే వాటి యొక్క నీడ మన భూమి మీద పడనటువంటి రోజులు కూడా ఉంటాయి. వాటినే అచ్చచ్చ! గ్రహణాలు అంటారు. అసలు గ్రహము అంటే ఏంటి? గ్రహించేటువంటిది. తన గమనము ద్వారా గ్రహించేటువంటి దాన్ని గ్రహము అన్నారు. ఓకే. అంటే వెళుతూ ఉంటే అది గ్రహిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడి యొక్క కాంతే. అవును. మనం మనం ఏ గ్రహాన్ని చూడాలన్నా, ఏ వస్తువును చూడాలన్నా కాంతి. ఒక కాంతి లేకపోతే చీకట్లో ఏమీ కనబడదు. అవును. ఆ కాంతి రిఫ్రాక్షనో ఏదో ఒకటి అది పడడం ద్వారానే కనబడుతూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుంది కాబట్టి సూర్యకిరణాలు చంద్రుడి మీద పడవ కాబట్టి ఆ నీడ ఎప్పుడైతే మనకి రిఫ్లెక్ట్ అవుతుందో అది అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. ఓకే. కారణం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇలా అడ్డంగా నుంచున్నారనుకోండి, నాకు ఆ నీడలో కొంచెం అలజడి వస్తుంది నాకు. హ్మ్. ఏంటి ఈ నీడ వచ్చింది? ఎప్పుడైనా రాత్రి మనం పైన టెర్రస్ మీద కూర్చుని ఉన్నప్పుడు, పైన మంచి పండు వెన్నెలు ఉన్నప్పుడు మీ మీదుగా ఏదైనా నీడ వెళ్తుంది అనుకోండి, భయం వేస్తుందా వేదా? ఒక దారుణంగా. చెట్టు నీడ కానీ, ఒక మనిషి నీడ కానీ, సడన్గా ఒక తెలియని అలజడి వస్తుంది. అవును. అలాగే ఈ గ్రహణాలు పట్టినప్పుడు కూడా అటువంటి అలజడి అనేటువంటిది కలుగుతుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇది గ్రస్తోదయము అన్నారు. గ్రస్తోదయము అంటే సాధారణంగా సూర్యుడికి సూర్యోదయము, సూర్యాస్తమయం ఎలా అయితే ఉంటుందో అవును. చంద్రుడికి కూడా చంద్రోదయము, చంద్రాస్తమయం అనేటువంటిది ఉంటాయి. ఆ! సాధారణంగా సంకష్టహర చతుర్థి వ్రతాలు చేసేటువంటి వాళ్ళకి చవితి తిథి చంద్రోదయానికి వ్యాప్తి చెంది ఉండాలి అనేటువంటిది నియమం. ఓకే. అలాగే ఇప్పుడు ఏమవుతుంది? మధ్యాహ్నం గ్రహణం పడుతోంది. మధ్యాహ్నంలో చంద్రుడు కనబడ్డు సాధారణంగా. కనబడకపోయినా గ్రహణం ఏర్పడింది. చంద్రోదయం ఎప్పుడు జరుగుతోంది? 6:20 తర్వాతే జరుగుతోంది. ఓకే. అంటే చంద్రుడు ఉదయించేటువంటి సమయానికి ఆల్రెడీ గ్రస్తుడై ఉన్నాడు, కేతుగ్రస్తుడై ఉన్నాడు. ఓకే. అంటే ఉదయించే సమయానికే గ్రహణం ఉంది కాబట్టి దాన్ని గ్రస్తోదయము అన్నారు. అచ్చచ్చ! ఈ గ్రస్తోదయ చంద్రగ్రహణాలు అనేటువంటివి చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటాయి. ఓకే. మనకి కంకణాకార గ్రహణాలు, అంగుళాకార గ్రహణాలు, అవును. లేకపోతేనేమో ప్రత్యాయ గ్రహణాలు, సంపూర్ణ గ్రహణాలు, పాక్షిక గ్రహణాలు ఇలా ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా గ్రస్తోదయము అనేటువంటిది మనకి ఉంటుంది. ఇది ఎక్కువగా పశ్చాదష్టమితో శుక్రః, పశ్చాదష్టమితో గురుః. అంటే ఎక్కడ అస్తమిస్తున్నారు, ఎక్కడ ఉదయిస్తున్నారు, ఇది కేవలం సూర్యుడికి చంద్రుడికే కాదు, శుక్రునకు ఉంటుంది, గురునకు ఉంటుంది, ప్రతి గ్రహానికి, శనేశ్వరునకు ఉంటుంది. దాన్ని రాస్తాడు పంచాంగంలో పశ్చాదష్టమితో బుధః లేదా పశ్చాదష్టమితో శుక్రః. అంటే వాళ్ళు అక్కడ అస్తమిస్తున్నారు అని రాస్తారు. ఓకే. అస్తమిస్తే కనబడరు. దాన్నే అస్తంగతులు అవ్వడం అంటారు, దాన్నే గ్రహణం అంటారు. ఓకే. కాబట్టి ఇలా అన్ని గ్రహాలకి ఉంటుంది. కాబట్టి ఇవి రెండే మనకు కనబడతాయి కాబట్టి మనం ఇవి రెండింటిని చూడొచ్చు. మరి ఇప్పుడు ఎవరికి బాధలు, ఎవరికి సుఖాలు? ఈ గ్రహణం అంటే భయపడాలా? చాలా మంది భయపడుతున్నారు బయట జనం. నిజానికి భయపడవలసిన పరిస్థితులు ఏమీ లేవు. ఇవి అచ్చా! ఏమైనా ఉంటే ఫలితం దేశకాలమాన పరిస్థితుల మీద ఉంటాయి తప్పితే ఓకే. ప్రత్యేకించి మనుషుల మీద ఇది రాసుల మీద ప్రభావం తక్కువ. ఎందుకంటే ఓకే. మనకి ఈ గ్రహణం కేవలం 10 నిమిషాలే కనబడుతుంది. అచ్చచ్చ! అది కూడా కలకత్తా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంది కానీ మన సైడ్ చాలా తక్కువగా కనబడుతుంది. ఓకే. అసలు గుజరాత్లో అయితే అసలు కనబడదు. కానీ ఏమిటి అంటే ఒక 10 నిమిషాల గ్రహణం కనబడ్డా మనం దాన్ని పాటించాలి కాబట్టి ఓకే. మనం దీన్ని పాటిస్తాం. దీంట్లో ప్రత్యేకించి 4 రాశుల వారికి శుభ ఫలితము, 4 రాశుల వారికి అశుభ ఫలితము, 4 రాశుల వారికి మిశ్రమ ఫలితం చెప్పాడు. ఓకే. సింహరాశిలోనే పడుతుంది కాబట్టి సింహం వాళ్ళకి కొంచెం వ్యతిరేకమైన ఫలితం, ఓకే. కన్య వారికి వ్యతిరేకమైన ఫలితం, అలాగే వృషభ రాశి వారికి వ్యతిరేకమైన ఫలితం, మకర రాశి వారికి వ్యతిరేకమైన ఫలితం. ఈ 4 రాశుల వారికి గ్రహణం కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి తశాంతులో దానాదులో ఏదో ఒకటి చేసుకోవాలి. ఓకే. ఈ గ్రహణం యోగించేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మిథున రాశి. ఈ 4 రాశుల వారికి నిజానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి 4 రాశులు వారికి ఈ గ్రహణం చాలా ఉపశమనాన్ని, యోగాన్ని కలగజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను నేను.
సాధారణ పరిస్థితులు వేరు, ఒక్కొక్కసారి అనుకోకుండా యోగం పడుతూ ఉంటుంది. కొన్ని ఓకే. కూటములు పట్టడం, Correct. గ్రహణాలు పట్టడం వల్ల అవును. అనుకోని యోగాన్ని అనుభవించవలసి వస్తుంది. అలా ఈ అనుకోని యోగాన్ని ఈ 4 రాశుల వాళ్ళు అనుభవిస్తారు. ఈ 8 కాక మిగతా 4 రాశుల వారు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఫలితాలు చూస్తారు. పొందుతారు. మరి కవిత గారిది ఏ రాశి అండి? కల్వకుంట్ల కవిత గారిది. ఆమె గ్రహణం విడిపోయింది, ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగుతున్నారు. అంటే నిజానికి ఒకళ్ళ రాశులు బయటపెట్టడం అనేటువంటిది మంచి విషయం కాదు. కాకపోయినప్పటికీ గతంలో వ్యక్తిగతంగా వారి గురించి మీరు అడిగారు, మనం అవును, పర్సనల్గా అవును, మాట్లాడుకున్నాం. అవును. అప్పుడు మనం ఒక విషయమే చెప్పుకోవడం జరిగింది. గ్రహణాలతో సంబంధం లేకుండా రానున్నటువంటి భవిష్యత్తులో వారు చెప్పుకోదగ్గ రీతిలో అవును. ఒక ఎలక్షన్ రాబోయేటువంటి దానిలో తీసుకుంటే ఒక సమర్థమైనటువంటి స్థాయిలోనే వారు ఉంటారు అని మీకు గతంలో చెప్పడం జరిగింది. అదేమంటే మన పర్సనల్ ఏంటంటే మనం వాళ్ళ రాశులవి బయట పెట్టకూడదు. కరెక్ట్, కరెక్ట్. అవును. పర్సనల్గా వాళ్ళు ఏవో ఉంటూ అంతే ఉంటాయి. కదా. అవును, అది అవును. బయట పెట్టిన దగ్గర నుండి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వస్తాయి. అవును. కాబట్టి వారికి భవిష్యత్తు చాలా బాగుండదు. అవునండి. సో ఈ మాట వింటే ఇక జనాలు పోలోమని ఆమె వెంట వెళ్ళిపోతారు. ఎందుకంటే మొన్న లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడం అనేది నిజంగా ఒక అప్పుడు మీకు చెప్పినట్టు గుర్తు, బహుశా చాలా కాలం క్రితం మనం మాట్లాడుకున్న అవును. ఆమె జాతకం గురించి. లేదు ఈమెకి పలానా యోగాలు ఉన్నాయి, పలానా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంటుంది, 2028 వరకు ఈ వాతావరణం ఉంటుంది, ఓకే. సరిగ్గా 2029 నాటికి దశ మారుతూ ఉన్నది, కాబట్టి ఖచ్చితంగా వీరికి కొన్ని అవకాశాలు ఉంటాయని గతంలోనే అనుకున్నాం. అందులో భాగంగా ఇది జరిగింది కాబట్టి. ఓకే, ఓకే. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర ప్రముఖమైనటువంటి పాత్ర వారు కవిత ఖచ్చితంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సూపర్. సో గురుగారు మరి గ్రహాలు అన్నాక ఇప్పుడు 10 నిమిషాలే అంటున్నారు. మరి దీనికి కూడా పరిహారాలు ఏమైనా పాటించాలా గ్రహానికి? ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మశాస్త్రాల్లో మనకి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి అంటే, అది 1 నిమిషం ఉన్నా పాటించాలి. అచ్చా. దీనికి పట్టు స్నానము, విడుపు స్నానము లాంటివి ఆచరించాలి. ఓకే. ఉదాహరణకి 3 గంటల 26 నిమిషాలకి గ్రహణం పడుతోంది కాబట్టి, గ్రహణం ఎవరికైతే మంచి ఫలితాలను ఇవ్వట్లేదో వారైనా ఆచరించవచ్చు, లేదా అందరూ చేయవచ్చు. వారు పట్టు స్నానం చేసి 6:46 నిమిషాలకి విడుపు స్నానం చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అనుష్ఠానాదులు చేసుకోవచ్చు. పరిహారాలు దానికి ప్రత్యేకించి కేతువుకి ఉలవలు దానం ఇవ్వాలి. అచ్చా. గోధూమస్ తండులాలాఢ్య ముద్గాస్ చనకబర్బరాహ తిలమాష కుళుత్థ నవధాన్యాన్ని ప్రకీర్తితాహ అన్నారు. అంటే ఈ నవధాన్యములలో కేతువుకి ఉలవలు చెప్పారు, చంద్రుడికి బియ్యము, అలాగే కేతువుకి రాగి పాత్ర. రాగి పాత్ర ఒకటి, ఉలవలు కేజింపావు, బియ్యం కేజింపావు, అలాగే చంద్రుడికి సంబంధించి ఒక చిన్న చంద్రబింబం ఏదైనా వెండిది, అలాగే సర్పపు ప్రతిమ వెండిది, అలాగే తెల్లటి వస్త్రము, అలాగే తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి కొన్ని పళ్ళు ఏదైనా ఒక బ్రాహ్మడికి సంకల్పపూర్వకంగా మమ జన్మ రాశివశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని యథావిధిగా దానాలు ఇవ్వచ్చు. అయితే కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఇవ్వలేకపోతారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ గ్రహణ సమయంలో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేసిన, శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, లేదా మీకుండేటువంటి ఏదైనా నిత్య నైమిత్తికమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసినా కూడా చాలా మంచిది. అద్భుతం, అద్భుతం.